Now may request Andhra Pradesh State Creativity and Culture Commission గౌరవ చైర్పర్సన్ గారు గౌరవనీయులు శ్రీమతి తేజస్వి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయవాడ. అసలు ఇక్కడ యూత్ ఉన్నారా? యూత్ కనిపించట్లేదే, కనీసం వినిపించట్లేదే. గుడ్ ఈవినింగ్ విజయవాడ. ఏ అన్న బెజవాడ బెజవాడ అంటారు, ఇదేనా మీ బెజవాడ వాయిస్ అంటే? గుడ్ ఈవినింగ్ విజయవాడ. దట్స్ ద ఎనర్జీ. అందరికీ వరల్డ్ మ్యూజియం డే శుభాకాంక్షలు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు అన్న కొల్లు రవీంద్ర గారికి, సమయం తక్కువగా ఉన్నందువల్ల చైర్మన్ వారి అందరికీ, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ గారికి, వేదిక ముందున్న విజయవాడ ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కారం. అసలు మ్యూజియం అంటేనే మనందరికీ ఉన్న ఒపీనియన్ ఎలాంటిది ఉంటుందంటే, నిన్ను తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలరా అని అంటుంటాం సరదాగా. అంటే మ్యూజియం అంటే మన దృష్టిలో పాత వస్తువులను పడేసే ఒక ప్లేస్. అలాంటి మ్యూజియం డేని ఈరోజు ఇంత ఘనంగా ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కానీ అలాంటి క్వశ్చన్స్ మైండ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నేను కేవలం ఒక 2 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా. మ్యూజియంస్ అంటే నిజంగానే పురాతన వస్తు ప్రదర్శనశాల అయినప్పటికీ దానిలో ఉన్న విలువని మాత్రం ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా వెలకట్టలేరు. ఎందుకంటే మీకు కేవలం 2 ఎగ్జాంపుల్స్. 1794 హెయిర్ ఫ్లోయింగ్ సిల్వర్ డాలర్ అనే ఒక కాయిన్ కేవలం ఆప్షన్కి పెడితే ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందో తెలుసా? కేవలం ఒక కాయిన్. ఈరోజు 1 రూపీ కాయిన్, 10 రూపీస్ కాయిన్ అవి వాడుతున్నాం కదా, అలాంటిది 1794 హెయిర్ ఫ్లోయింగ్ డాలర్. మీరు తర్వాత గూగుల్ చేయండి. 150 కోట్లకి ఆ ఒక్క కాయిన్ అమ్ముడుపోయింది. అదేవిధంగా టిప్పు సుల్తాన్ గారు బెడ్రూమ్లో వారి ప్రొటెక్షన్కి దాచుకున్న ఒక కత్తి, అది ఆప్షన్ పెడితే లండన్లో 140 కోట్లకి ఆ కత్తి అమ్ముడుపోయింది. ఇలాంటివి మనం తరచుగా న్యూస్లో చూస్తూనే ఉంటాం. ఒక పెయింటింగ్ కొన్ని 100 కోట్లకి అమ్ముడుపోవడం, ఎప్పటియో ఒక శిథిలావస్థలో ఉన్న ఒక శిల్పం కొన్ని 10 కోట్లలో అమ్ముడుపోవడం. ఇంటే మీరు అనుకోవచ్చు, ఈ పాత వస్తువుల్ని ఇంత పెట్టి కొంటున్నారు ఏంటి అని. అవి కేవలం వస్తువులు కాదు, అవి చరిత్ర మనకి మిగిల్చిన చివరి ఆనవాళ్ళు. భవిష్యత్తుని, రాబోయే టెక్నాలజీని డబ్బు పెట్టి మనం ముందుగా కొనగలమేమో కానీ చరిత్రని, మన తాతల నాటి జ్ఞాపకాలని, ఎర్లీ మ్యాన్ పుట్టినప్పుడు ఉన్న రాళ్లని మనం ఎన్ని కోట్లిచ్చి కూడా తిరిగి తీసుకురాలేం. అటువంటి వస్తువులను చూడడం కేవలం పుస్తకాల్లోనే కాదు, పుస్తకాల్లో చరిత్రని చదవగలమేమో కానీ మ్యూజియంలో చరిత్రను అనుభవించవచ్చు, ఫీల్ అవ్వచ్చు, జీవించవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజియంస్. మ్యూజియంస్ మనం మన తాతల నాటి కాలానికి, ఎర్లీ మ్యాన్ టైంకి తీసుకెళ్ళి అప్పుడు కాలం ఎలా ఉండేదో మనకి చూపిస్తుంది. ఇలాంటి మ్యూజియంస్ కొన్ని వేల రూపాయలు ఇచ్చి మనం లండన్కో ప్యారిస్కో వెళ్ళి అద్భుతంగా లైన్లో నిలబడి మరీ వెళ్తాం. కానీ మన రాష్ట్రంలో 14 మ్యూజియంస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నడిపిస్తుంది. అటువంటి మ్యూజియంస్లో కొన్ని 100 సంవత్సరాల నాటి చరిత్ర, పక్కనే ఉన్న బాపు మ్యూజియంలో ఎర్లీ మ్యాన్ వాడిన స్టోన్స్ కానివ్వండి, మోనోలిథిక్ ఏజ్లో ఉన్న స్టోన్స్ కానివ్వండి, ఎన్నో గొప్ప గొప్ప శిల్పాలు కానివ్వండి, ఈ రోజు ఉన్న ఎక్విప్మెంట్ కాకుండా చేతులతో చెక్కారు ఎంతో గొప్పగా. అవన్నీ మీరు తప్పకుండా చూడాలి. మై ఫేవరెట్ ఈజ్ హనుమాన్ స్టాచ్యూ. ఖచ్చితంగా బాపు మ్యూజియంకి వెళ్ళి ఒక్కసారి ఆ హనుమాన్ స్టాచ్యూని చూడండి. తీసుకొని ఇంకొకసారి మీ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళకపోతే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా. కాబట్టి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ హెరిటేజ్. గతాన్ని మర్చిపోకుండా భవిష్యత్తుని నిర్మించాలి అనే ఒక విజనరీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే అమరావతి లాంటి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ని ఈ ప్రపంచానికి అందిస్తున్నా కూడా దాని మూలాలను మాత్రం బౌద్ధత్వంతో ముడిపెట్టిన గొప్ప నాయకత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ ద లీడర్షిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అటువంటి లీడర్షిప్లో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, లక్ష్మీసా ఐఏఎస్ గారు వరల్డ్ హెరిటేజ్ డేని కానివ్వండి, వరల్డ్ మ్యూజియం డేని కానివ్వండి, అంతే గొప్పగా మన కల్చర్ని, మన హెరిటేజ్ని సెలబ్రేట్ చేస్తూ ముందుకు తీసుకొస్తుంటే కలెక్టర్ సార్ని చూస్తే ఒక్కొక్కసారి అనిపించింది, ఆయన ఈ కొండపల్లి గురించి కానివ్వండి, కల్చర్ హెరిటేజ్ మీద చేస్తున్న పనులను చూస్తే ఖచ్చితంగా విజయవాడ ఫ్యూచర్ కల్చర్ క్యాపిటల్ అయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదని ఈరోజు ఆయన ఎఫర్ట్స్ చూస్తే అనిపిస్తుంది. ఈ రోజు మనం అందరం ఇక్కడికి వచ్చాం. We are waiting to hear Geeta Madhuri garu and band Saheri. Yes ma'am, with your permission and may request గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ లక్ష్మీ షా ఐఏఎస్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
మ్యామ్ ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. సో టు ఎండ్ దిస్, నేను ఇందాక చెప్పినట్టు మీ అందరూ యు ఆర్ వెయిటింగ్ ఫర్ మ్యూజిక్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఫన్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ సెలబ్రేషన్. ఈ రోజు మనం వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న రోజు కాబట్టి ఇక్కడ నుంచి లక్ష్మీ సాగారు ఈ రోజు చేసింది ప్రారంభం మాత్రమే. దీనికి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేస్తూ, గవర్నమెంట్ కల్చర్ ని, హెరిటేజ్ ని ప్రిజర్వ్ చేస్తే దాన్ని పరిరక్షించే బాధ్యత మనందరం తీసుకుందాం అని తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నౌ మే రిక్వెస్ట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చాలా వివరంగా చెప్పింది ఏంటి అంటే, మన హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ వీటి గురించి నేటి తరానికి భవిష్యత్ తరాలకి తెలియజేయాలంటే దానికి ఉన్నటువంటి ఏకైక వేదిక మన మ్యూజియంస్. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇవాళ మన నగరంలో ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలుపుకున్నా సరే మనకున్నటువంటి బాపు మ్యూజియం ఇస్ ద ఓల్డెస్ట్ మ్యూజియం. 1887 సంవత్సరంలో ఆ రోజున క్వీన్ విక్టోరియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా పెట్టినటువంటి మ్యూజియం. ఖచ్చితంగా అందరూ కూడా సందర్శించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ఏషియా కూడా ఇండియాలోనే ఉంది. కాల్కటాలో 1814లో ది ఇండియన్ మ్యూజియం, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియంస్ ఇన్ ఏషియా. దాదాపు 35 గ్యాలరీసు, 1 lakh ఆబ్జెక్ట్స్కి పైగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మ్యూజియం. నేను దాన్ని సందర్శించడం జరిగింది కాల్కటా వెళ్ళినప్పుడు. ఖచ్చితంగా అటువంటి వాటిని మన బిడ్డలకు చూపించాలి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు విజిట్ ప్యారిస్. ప్యారిస్లో లూవర్ మ్యూజియం అని ఉంటుంది. ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ అండ్ ది లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ద వరల్డ్. దాదాపు 5 లక్షల ఆబ్జెక్ట్స్, ఆర్టిఫాక్ట్స్ ఆ లూవర్ మ్యూజియంలో భద్రపరిచారు. దాదాపు 7 లక్షల స్క్వేర్ ఫీట్కి పైగా ఉన్నటువంటి అతిపెద్ద మ్యూజియం. కొన్ని వేల మంది గంటల తరబడి క్యూలో నుంచుని ఉంటారు బయట ఎప్పుడు వెళ్ళినా కూడా దానిలో ఎంటర్ అవడానికి. అంటే ఆ రకంగా ఇటువంటి అద్భుతమైనటువంటి మ్యూజియంస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనం చూడటమే కాకుండా మన బిడ్డలకు కూడా చూపించాలి. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ విల్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ టైమ్. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. వారు ఈ మధ్యనే మనం చూసాం, మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బిడ్డలు ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉన్నారో. మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా అద్భుతంగా డెవలప్ అవుతూ ఉన్నాయి, బిడ్డలు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. అటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లల్ని ఇందాక నేను చెప్పినటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యూజియం కాల్కటా మీరు ఒక గ్రూప్ ఫామ్ చేసి మీరు పంపించండి. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. కాబట్టి అటువంటి ప్రయత్నం మా కలెక్టర్ గారు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు గౌరవ కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొల్లు రవీంద్ర గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు సార్. తదుపరి 20 సూత్రాల అమలు గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు లంక దినకర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ